టిఫిన్ తింటారా? కాఫీ తాగుతారా? వద్దు నాయన. పోనీ మంచి నీళ్ళు తాగండి. పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు? కొన్నాళ్ళు పోతే మేమే పెద్దవాళ్ళం అవుతాం కనుక వాళ్ళే చెప్పండి. ఎవరండి? నాన్నగారి కోసమా? ఓ, నువ్వు మరి ఆఖరి అబ్బాయి కదూ? అవునండి, నా పేరు గోపి. నీకింకా పెళ్లి కాలేదనుకుంటాను. లేదండి. సంతోషం. సత్యం. చూడు నాయనా, మీ నాన్నగారు ఏం చేస్తున్నారో చూసేస్తాను. పెళ్లి కాలేదంటున్నాడు, పిల్లనిస్తాడా? సత్యం. ఏమండి, నాన్నగారు ఇప్పుడే పూజలో కూర్చున్నారు. వారు అక్కడి నుంచి లేవడానికి కనీసం 4 గంటలైనా పడుతుంది. పర్వాలేదు, నేను ఉంటాను. అది కాదండి, మీకు వేరే ఎన్నో పనులుంటాయి చూడండి. అదే, ఇవాళ కోర్టు కూడా లేదు. కోర్టు లేకపోవడం ఏమిటి? కొంపతీసి మళ్ళా కోర్టు గుంటూరుకు మార్చారా ఏమిటి? అయినా నాన్నగారు రాగానే మీకు ఫోన్ చేయమని చెబుతాను, మీరు వెళ్ళిరండి. దయచేయండి. అది కాదు బాబు, మీరు గోపి, ఎవరది? సీతాపతిరావు గారా? చెప్తాం. తమ దర్శనం చేసి చాలా కాలం అయింది. నిల్చున్నారే, కూర్చోండి. కూర్చోండి. నాన్న, మీరు అప్పుడే పూజ పూర్తి చేశారా? ఇప్పుడేం పూజరా? అంతా పొద్దున్న అయిపోయిందిగా. ఓహో, అవునవును, శనివారం కదా ఇవాళ. వస్తా. ఏమిటి ఇలా దయచేశారు? ఏముంది, మా రాధకు పెళ్లిడు వచ్చింది. వరుణు కోసం వెతుకుతూ ఇలా వచ్చాను. అలాగా. మన వకీల్ సీతాపతిరావు గారే? మన విమలమ్మ పెళ్ళిట. చెప్తాం. ఇంతకు మా ఆవిడ పేరు మీ వీధి దాకా పాకిందన్నమాట. నీకే నిన్ను పంపుతారో లేకపోతే కోర్టులో దావా వేసి నిన్ను లాక్కురమ్మంటారు. కనుక్కురమ్మని మన దామ్ మామయ్య గారు ఆయన వకీల్ గారిని మన ఇంటి మీదకి పంపించారు. అమ్మయ్యో వచ్చాను. ఇప్పుడు ఎలాగా? ఏం పర్వాలేదు, నేనున్నాను. నువ్వు మెల్లగా వెళ్ళి ఆ సంగతి అంతా వింటరా, నేను చక్రం అడ్డానేస్తాను. సవతి తల్లి చేతి కింద పెరిగిన పిల్లకి పని పాట విషయంలో వేరే చెప్పాలా అక్కయ్య గారు? సీతాపతి, నీ మాటలు ఇంకా వంకరేనయ్యా. ఎవరన్నారు, మన ఉత్తి అది కదండి. అది సరే, మీ రాధకి మా గోపికి ఈడు జోడు కుదిరింది. ఇక వివాహం వాడి లీల. మనం కావాలంటూ ఎన్ని కలలు కన్నా కాలం కలిసి రాంది ఏమీ జరగలేదు. నన్ను ఎంతగా బెదరగొట్టేశా? ఆ సీతాపతి గారి అమ్మాయికి నిన్ను పతిగా చేయాలనుకుంటున్నారు. దుర్గతి అనుకున్నంత అయింది. ఎలా అయినా పెళ్ళి ఆపాలి. బ్రహ్మతరం కాదు, అమ్మే స్వయంగా పూనుకుంది. ఇప్పుడు నేర్చొచ్చాను. ఎట్లా? నిజంగానే మనం ముసలివాళ్ళం అయ్యే వరకు కాచుకుని ఉండాలా? ఏమిటే సతీ సావిత్రిలా చిత్రపటాలతో మాట్లాడుతున్నావు? కానీ ఇంకెంతకాలంలే. దేనిక? చేతిలో ఆ కుంచె కళ్ళెం పోయి చేటా చీపురు రావటానికి. మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారులే. పెళ్లి సంబంధమా? నాకా? లేకపోతే నాకా? అలా మూర్చిపోతావేమే. మీ అత్తగారు మరీ అంత అన్యాయం కాదులే. అడకత్తెరలో ఒక్కలాగా నీ యువకులు మాత్రం నలగొడుతుంది అంతే. శుభస్య శీఘ్రం అన్నారు. ఈ మాసంలోనే 3 ముళ్ళు వేయించేద్దాం. చక్కని శుభశకునం. ఏదైనా ఇటువంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు డబ్బిచ్చేనా సరే 2 తుమ్ములు తుమ్మించమన్నారు. మా వారు శ్రీరామామైకామైన వ్యాపారం కూడా 2 తుమ్ములతోటే ప్రారంభించారు. ఈనాటి వరకు నిరాఘాటంగా సాగుతోంది. అక్కయ్య గారు, మా రాధ మీ ఇంట్లో పడాలన్న ఆశ. ఇవాళ రోజు కూడా చాలా బాగుంది బావగారు. పిల్లలు బాగా అల్లరి చేస్తారనుకుంటాను. కిష్కిందలో పుట్టవలసిన వాళ్ళు తోక తక్కువ గాని. ఇదిగో చూడండి అక్కయ్య గారు, ఇక కట్నాలు కానుకల విషయంలో బావగారు మన ఇంట్లో ఆల్సేషన్ కుక్కల్ని చాలా పెంచుతున్నట్టున్నారు. శాంత, అదేమిటి వెళ్ళి చూసిరా? కుర్రాళ్ళు ఏదో కుక్క పిల్లి ఆట ఆడుకుంటున్నారల్లే ఉందండి. అది కాదే, ఓ మారిలాగా. ఒకదాని మీద ఒకటి అంత అపశకునాలే వినిపిస్తున్నాయి. మీరంతా పిచ్చి. కుర్రాళ్ళు పిల్లి కుక్క ఆట ఆడుకుంటున్నారండి అంతే. కాదే, ఎందుకైనా మంచిది ఆ శ్రీరామచంద్రుని ఒక్క మాట అడిగి వస్తా. అంతా వాడి మీద. అమ్మా, ఈ పెళ్లి ఏదైనా ఆపేయాలని ఇప్పుడంతా చెయ్యలే చేస్తున్నాడే. వస్తా ఉంటే వాడి పని. పద ఇదరా. ఏమిట్రా
గోపి ఏమిట్రా ఈ గోళ? అమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను. ఏ చేదా అమ్మా చెప్పు. రావే, మనలో అన్నమాట. ఉన్న కోడళ్ళని ఇద్దరిని చెరకు వైపున కట్టి గానుగు తోలుతున్నావు కదా, ఇక వచ్చే కోడళ్ళని ఏం చేస్తావు? పెట్టడానికి కడతావా? చాలా చాలా సిగరెట్ అలవాట్లేదు నాయన. అగ్గి పెట్టిందా? ఓ నా దగ్గర ఉందండి. చదువు అయిపోయినాక నువ్వు మీ సొంత కంపెనీలోనే పనిచేస్తావు అనుకుంటాను. ఏమండి, మా అమ్మ మాట విని మోసపోకండి. రాను రాను మా మైకా గనుల్లో మట్టి తప్ప మరేమీ పడ్డం లేదు. ఇక నా చెయ్యి కూడా పెడితే మన చెయ్యిలు కూడా పడవు. చూడండి, మనలో అన్నమాట మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మా కంపెనీ చాలా అప్పుల్లో ఉన్నది. అదేమిటి నాయన, పోయిన సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారట. కట్టామా 2 లక్షలకు సూపర్ ట్యాక్స్, అంతకు అంత అడ్వాన్స్ ట్యాక్స్. ఇక పోతే మనకు మిగిలేదే ఉంది. ఇంతేగా అంతావాడి లీల. నేను అదే అంటున్నాను నాన్న. మీ అబ్బాయి చాలా చతురుడండి బావగారు. ఇంతకు మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఇంటికి ఒక మాట ఫోన్ చేసి అమ్మాయి చేత కూడా అవలనిపిస్తే. అంతావాడి లీల. అలాగే. హలో, నేనే. ఇక్కడ అంతా నిశ్చయం అయిపోయింది. అంతా మాట్లాడేశారా? శుభం. మరి అమ్మాయితో కూడా ఒక్కసారి. అమ్మాయితో మాట్లాడాలా? నేనంతా మాట్లాడేశానండి. తన పెళ్లి సంగతి వినగానే ఒక్కటే మురిసిపోతుంది. వినపట్టల్లా ఆ ముసిముసి నవ్వులు. ఇలా వెళ్ళి నేను అంతా మాట్లాడాలి. అంతా నిశ్చయమైన తర్వాత ఏంటి నువ్వు మాట్లాడేది? మీరు అడగమన్నారని మళ్ళీ అడిగాను. ఒక్కటే నవ్వు. ఇదిగో మళ్ళీ వెళ్ళి అనకుండా వెంటనే నిశ్చితాంబరం పుచ్చుకున్నారండి. వెళ్ళి ఇలా ఇవ్వండి. హలో, ఓ వగలమారి చంద్రమతి, నీ రోగం కుదర్చడానికి వస్తుందిలే. సలహా కంటి శాంతమ్మ. మా లక్ష్మి అండి, నిజంగా మా ఇంటి మహాలక్ష్మి. వెళ్ళమ్మా మామయ్యకి. చూస్తారేమండి, బియ్యకుడు గారి తాంబూలం ఇవ్వండి. ఎవరి పెళ్లికమ్మా తాంబూలాలు? నీకు 100 ఆయుషురా. వీరు వకీల్ సీతాపతిరావు గారు. నమస్కారం అండి. వీడు మా రెండో అబ్బాయి రాజు అండి. వీరమ్మాయిని మన గోపి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అలాగా, వెరీ గుడ్. ఒక నిమిషం ఆగండి నాన్న. నువ్వు కన్న తల్లివి కాబోతున్నావు కదా అని కానుపతిచ్చాను. కానీ అలా మీరు నిమిషాలు లెక్క పెట్టాలంటే ఇవ్వండి. ఆగండి అన్నయ్య గారు, ముందే చెప్పేస్తున్నాను, పెళ్లి మాత్రం మా ఇంట్లో జరగాలి. అక్కయ్య గారు, అసలు లా పాయింట్ చూస్తే నా పాయింట్ అంతేనండి. మీరు సాధనకండి. అలాగే దానికేమిటి. అయితే ఇవ్వండి. అంతావాడి లీల. శుభం శుభం. హలో, ఎవరు? ఎవడు రాంగ్ నంబర్ రంగనాథుడు? అబ్బాయి రాజు, పెళ్లికి కావలసిన చీర సారీ అంతా మీ అమ్మని అడిగి కొనవయ్యా. అలాగే నాన్న. ఆగండి, ఈ పెళ్లి ఖర్చులన్నీ శుద్ధ దండగ. తర్వాత నాన్నగా పెడితే ప్రయోజనం లేదు. ఏ కానీ ఖర్చులు ఎక్కడన్నా రిజిస్టర్ పెళ్లి చేసుకుంటావా? అవునులే, ఈ రోజుల్లో ఏదో ఫ్యాషన్ అయిపోయింది. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని మార్పులు రావాలి. అందాక నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకున్నా నా భార్యని ఇక్కడికి తీసుకురాను. నా ఘటం ఉండగా ఇంట్లో మార్పులు జరగడానికి వీల్లేదు. ఏమిటా మార్పులు? పిల్లనిస్తానికి పెద్ద మనిషి ఇంటికి వస్తే కుక్కరకు పిల్లలకు ఆవిడైనా మార్పు. జాగ్రత్త, ఎక్కడ ఉండాలి అక్కడే ఉంది. అమ్మా, పోనీ వాడి మాట కూడా విందాం. ఏ మార్పులు కావాలంటారా గోపి? అన్నయ్య, లోకంలో కోడలంటే గృహలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అంటారు. ధాంధా మావయ్య కూడా మన చిట్టిని బహురాణి అంటాడు. కానీ మన ఇంటి కోడలు ఒక బానిస, గతిలేని దాసి అంటుంది అమ్మ. కోడలని పేరుతో ఇంటికి వచ్చి కూటికి గతిలేని కుక్కలాగా, కుక్కిన పేరులాగా అమ్మ పెట్టే హింసలన్నీ సహించి యావజ్జీవితం ఇక్కడ వెట్టి చాకరీ చేయమంటే నా భార్య చెయ్యదు. ఒకవేళ అది చేసినా నేను చెయ్యను. ఉరాయ్ ఉరాయ్, నా కడుపులు పుట్టి నన్ను ఎదురుస్తావుట్రా. చూసారా చూసారా, అంతా వాడి మేడని కళ్ళప్పుడు తల చూస్తాయి. మీరు మగవారు గారు, మీరు పౌరుషం లేదు, మాట్లాడరే. అంతావాడి లీల. అయితే అవతలకి వెళ్ళండి. ఎలా గోపి, నేను కోడలను కొడుకు తిప్పుతున్నానా? కోడంటిగా పడుతున్నానా?
ఇవన్నీ ఎవరు నేర్పిన మాటలో అమ్మకి తెలియదు అనుకున్నావా? అది ఇప్పుడే తెలిచేస్తాను. ఏమే నా ఎదట ఇలా ఉండి చాటుగా వాడికని నూరు పోసి నా కొడుకు నా మీద కూర్చొని అమ్మా ఆగు. అత్తమామలంటే దేవతలని పూజించే వదిన నువ్వేమన్నా ఎదురు చెప్పదని ఊరికే నోరు మారేసుకోకు. నా పెళ్లి నా స్వవిషయం, నేను ఈ పెళ్లి చేసుకోను. గోపి, పెద్దలను ఎదిరించి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావయ్యా? చదువుకున్నందుకు ఇదేనా నీ సంస్కారం? వదిన అది కాదు వదిన. అమ్మని ఎదిరించి మాట్లాడింది అపరాధం అని వెళ్ళి క్షమాపణ వేడుకు. వదిన నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఈ పెళ్లి విషయంలో మాత్రం అంటే నువ్వు నా మాట కూడా వినవు కాదు అంతేనా? వదిన అమ్మా తప్పు రాదు, నేను ఇష్టం చెట్టు. అదేగా రాజు అలా పొయ్యి పడిపోయావు. నీకేం చేస్తాను? కట్టయ్యాక మిమ్మల్ని అవస్థపడుతున్నాడు. ఇప్పటికైనా తెలిసే ఉంటుందిలే, ఈ ఇంట్లో ఎవరి మాట అంటే ఎవరికి తీపో. నీతో ప్రమాణం చేసేటప్పుడు ఇంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. నీ వల్ల మొదటిసారిగా మా నాన్నని కూడా ఎదిరించవలసిన పరిస్థితి వస్తుంది. నీకోసం మా నాన్నని కాదు, ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను. వీడేనన్నమాట ఆ రాంగ్ నంబర్ రంగనాథుడు. ఇలాంటి అర్థం ఏంటో తెలుసా? ఇక వీళ్ళు మర్చిపోవాలి. ఇంకా వీళ్ళు పట్టుకుని వేలాడుతున్నామేమే. ఇలా నా ప్రాణం కావాలంటే తీయండి, నేను ఫోటో ఇవ్వను. ఎంత ఘాటు ప్రేమ! అరే గోపి బొమ్మ, మీ అమ్మాయి జానాతనం చూసారా? మీరు అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడుతుంటే ఈ గాడిద బొమ్మను గీసి ప్రేమ సన్నాపాలు ఆడుతుంది. నాన్న, నేను నీతో మాట్లాడతానంటే తిని మాట్లాడనివ్వలేదు. అమ్మాయి ఒప్పుకుందా అన్నాను. దీనికి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అవును, ఇదే నా పాయింట్. నాన్న, రాధ, ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? పేరు తెలుసు, వారికి మనసిచ్చాను, మాట ఇచ్చాను. విన్నారా? మరి మీరిచ్చిన మాట ఏం కావాలి? నన్ను అడిగి మాట ఇచ్చారా? ఐ అబ్జెక్ట్ టు దట్ పాయింట్. రాధ, నిన్నెవరికిచ్చి వివాహం చేస్తున్నావో తెలుసా? ఎవరైనా సరే నాకు ఇష్టం లేదు. చూసారా పొగరు? సైలెన్స్ ఇన్ ది కోర్ట్. రాధ, నా బిడ్డకు నేనే కీడు చేస్తాననుకున్నావా? నీ మంచి చెడ్డను నీ తల్లిదండ్రుల కంటే నీకే ఎక్కువ తెలుసుననుకున్నావా? పాపం విమల ఎంత కష్టపడి ఏ వరుణ్ణి సంపాదించిందో తెలుసా? తండ్రిని మాట్లాడుతుంటే ఏమిటా పెడమోహం? నాన్న, రాధ, మేము నిర్ణయించిన వరుణ్ నేను పెళ్లాడబోతున్నావు, అర్థమైందే? కనుక వీడే నీ ప్రియుడు, నీ భర్త, నీ దైవం, అన్నీ వీడే. కమంటా నాన్న, పాపం నీ పిన్ని నీకెంత మేలు చేస్తున్నదో నీకు ఇప్పుడు అర్థం కాదు. వెళ్ళు. అంతా నీత ప్రకారమే జరుపుకొస్తున్నానుగా, నీతలోకి తొందరపడి దాన్ని రెచ్చగొడితే ఎలా చెప్పు? నీతో దాన్ని మచ్చిక చేసుకుని మన వైపుకు తిప్పుకోవాలి కానీ నీకు బొత్తుగా బయట తెలియదేవి. ఇదిగో అసలే అది మోసం కలిపిల్ల, ఏదో అఘాయిత్యం చేశాను కర్మ. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుండు. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తాను. అంతా వాడి ఇంకా ఎందుకు ఈ రాంగ్ నంబర్ గారి బొమ్మ? నీ పెళ్లి అయ్యేంత వరకు నీకు ఇదే ఇల్లు, ఇదే జైలు. ఈ పెళ్లి ఎలా తప్పించుకుంటావో చూస్తా. పిన్ని, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఎందుక? నేను నాన్నకి నాకు ఇలాగే బలవంత పెళ్లి చేశాను. దెబ్బకు దెబ్బ అనుభవం. రాధాదేవి గారంటే మీరేనా అండి? ఏం కావాలి? అదే ఏం లేదండి, మా ముక్కు పొడుగు కంపెనీ ప్రకటనకు అందమైన పోజులో మీద ఒక మంచి ఫోటో కావాలండి. అలాగా, రండి నా గదిలో కూర్చోండి, ఇప్పుడే ఇస్తా. పదండి.
ఏమండి తలుపేస్తారనుకుంది, తలుపు తీయండి. నా ఫోటో కావాలి కదూ, మా ఆయన వచ్చి పోలీసుని తీసుకొచ్చి బాగా తీయించిస్తారు. కాసేపు కూర్చో. పోలీసులే? ఏమండి నేను ఎవరనుకున్నారు? నేను ముక్కుపొడి కంపెనీ. తలుపు తీయండి, నిజం చెబుతాను. నువ్వు చెప్పేదేమిటో వాజమ్మ, ఆ రాంగు నమ్ముడు రంగనాథుడు కదూ నువ్వు. ఓహో, మన అత్తగారి పైన ఎంత సాహసం! శంకరగిరి మండలం శాంతమ్మ కొడుక ఈ అవమానం. నాన్ సెన్స్. మతలబ్ చేయబోయి మనమే పడ్డామే మర్త తెచ్చిరు. ఇప్పుడు ఏమిటి చేయడం? మస్కా కొట్టడంలో మహిళలే ఘనులు విశ్వరాభిరామ వినురవేమ. ఏమిటి దారి? గజరాజ, నీ గతే పట్టిందయ్యా నాకును. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలము బయ్యే ప్రాణముబులున్ తావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్యు పందగున్ దీనుని